ఈరోజు ముఖ్యాంశాలు. 1. జాబ్ క్యాలెండర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటిస్తామని మంత్రి పొంగిలేటి తెలిపారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 2. తెలంగాణలో వర్గీకరణకు వెంటనే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. 3. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 896 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నెల 21తో ముగియనుంది. 4. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాము, అమీర్ అలీ ఖాన్ పేర్లను మరోసారి గవర్నర్కు పంపనున్నట్లు పొంగిలేటి తెలిపారు. 5. తెలంగాణ నిజాం చెక్క పరిశ్రమ పునరుద్ధరణకు, మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ జంట జలాశయాలకు తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 5. తెలంగాణ హైదరాబాద్ శివార్లోని మీర్ ఖాన్ పేటలో సీఎం రేవంత్ రెడ్డి స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. 7. తెలంగాణ తెల్ల రేషన్ కార్డుల కోసం విధి విధానాలను రూపొందించనుంది సబ్ కమిటీ.